వైసీపీ హయాంలో మద్యం విధానం మార్పులో వాసుదేవరెడ్డిదే కీలక పాత్రని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ ఏసీబీ కోర్టులో స్పష్టం చేశారు. లంచాలు ఇచ్చాకే కంపెనీలకు ఆయన ఆర్డర్లు ఇచ్చారన్నారు. అధికారాన్ని ఉపయోగించి సహనిందితులతో వాసుదేవరెడ్డి కుమ్మక్కయ్యారని స్పష్టం చేశారు. వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 17న తీర్పు వెలువడనుంది. మద్యం కుంభకోణం జరిగేందుకు ప్రత్యక్షంగా తోడ్పాటు అందించింది వాసుదేవరెడ్డేనని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. 2019లో హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంట్లో రాజ్కేశిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వాసుదేవరెడ్డిలో సమావేశమయ్యారన్నారు. ఇందుకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయన్నారు. అప్పటి వరకు ఉన్న సాఫ్ట్వేర్ ను రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని నిందితుడు తీసుకొచ్చారన్నారు. తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారన్న ప్రాసిక్యూషన్స్ జేడీ ఇవ్వని డిస్టిలరీలకు అనుమతులు రద్దు చేశారని వాదనలు వినిపించారు. మద్యంలో భారీగా దోచుకునేందుకు వీలుగా వాసుదేవరెడ్డి ప్రైవేటు దుకాణాలకు బదులుగా ప్రభుత్వ షాపులకు అనుమతిచ్చారని ప్రాసిక్యూషన్స్ జేడీ కోర్టుకు తెలిపారు. ముడుపులకు ఆశపడి నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతించారన్నారు. డిస్టిలరీల నుంచి నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ముడుపుల రూపంలో పొందేవారన్నారు. 5 ఏళ్లలో కిక్ బ్యాక్స్ రూపంలో 350 కోట్ల వరకు దక్కించుకున్నారన్నారు. ఈ సొమ్మును 2024 ఎన్నికల్లో వినియోగించారని తెలిపారు. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నిందితుడికి బెయిలిస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నారు. అతని నుంచి ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారతానని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని నిందితుడి తరపు న్యాయవాది నాగేష్ రెడ్డి వాదించారు. న్యాయస్థానం టెండర్ ఆఫ్ పార్డన్ ను తిరస్కరించినప్పుడు ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేశారన్నారు. నిందితుడు ఇప్పటికే పలుసార్లు సిట్ విచారణ కోసం హాజరయ్యారన్నారు. కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని ఈ పరిస్థితుల్లో జ్యుడిషియల్ రిమాండ్ అవసరం లేదన్నారు. మరో నిందితుడు ప్రణయ్ ప్రకాష్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ప్రణయ్ ప్రకాష్ క్రియాశీలక పాత్ర పోషించారని జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కంపెనీలో పనిచేశారని ప్రణయ్ ప్రకాష్ ను అరెస్ట్ చేయడం తగదని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పు కోసం ఈ నెల 17వ తేదీకి న్యాయాధికారి వాయిదా వేశారు.